బొల్లి మచ్చలు అనేది మనం ఇప్పుడు సొసైటీలో చాలా మందికి చూస్తున్నాం. వీటి ఇన్సిడెంట్స్ అంటే 100 మందిలో ఎంతమందికి వస్తుంది జబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి కారణాలు అనేవి ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్లో ఏవో చిన్న చిన్న తేడాలు వచ్చి ఆ ఇమ్యూనిటీ పవరే మన చర్మంలోని రంగు ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, మెలనోసైట్స్ అని, వాటిని డ్యామేజ్ చేయడం వల్ల స్కిన్ వైట్గా ప్యాచెస్లా పడుతుంది. సో చాలామంది ఏంటంటే ఇది పెద్ద ప్రమాదకరమైన జబ్బు అని మానసికంగా కుంగిపోతుంటారు. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో మీరు వినే ఉంటారు, మా చుట్టాల అబ్బాయికో మా అబ్బాయికో పెళ్లి చేయాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో బొల్లి మచ్చలు ఉన్నాయి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అడిగి కంగారు పడుతుంటారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బొల్లి మచ్చలు అనేది ప్రమాదం కాదు, అది అంటువ్యాధి కాదు, వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రులకు కానీ మేనమామలకు కానీ ఇంకెవరికైనా ఉన్నా కూడా పిల్లలకు వచ్చేది కాదు. సో ఇటువంటి మూఢనమ్మకాలు ఏవి మనసులో పెట్టుకోకుండా సొసైటీలో మనం అవగాహన కల్పించాలి. ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే బొల్లి మచ్చల్ని పూర్తిగా క్యూర్ చేయగలం.